సో ఎంతగానో మీరు ఎన్నో రోజుల నుంచి అడుగుతున్న హోమ్ టూర్ వీడియో అయితే ఈరోజు చేస్తున్నాను అనమాట. బికాజ్ మేము హోమ్ని బాగా టేక్ కేర్ చేస్తున్నాం గైస్. సో ఎప్పటికీ కూడా ఇది ఒక మెమొరీగా ఉండిపోవాలని చెప్పేసి ఇంకా ఈరోజు ప్లాన్ చేశాను అనమాట. యాక్చువల్లీ ప్లాన్ చేయలే, ఆన్ ది ఫ్లో అనుకొని ఇంకా స్టేజ్ చేసేస్తున్నాను. సో కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ రావచ్చు బికాజ్ బామ్ అని బాంబులు వేస్తారు బయట అనమాట. సో కొంచెం అడ్జస్ట్ అయిపోండి. అండ్ మా చిట్టి పాప ఈరోజు మీకు హోమ్ టూర్ చేసి చూపిస్తుందంట. సో ఫస్ట్ అయితే వచ్చేసేయండి. సో లిఫ్ట్ దిగి రాగానే రైట్ సైడ్ మన హౌస్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చి షూ ర్యాక్ అనమాట. షూ ర్యాక్ పైన మనం ఇలా నార్మల్గా ఫ్లాట్స్ ఇలా స్ప్రెడ్ చేసేసి చిన్నగా దీపాలు పెట్టేసాం అనమాట. మేము విండోని కూడా వదలలే గైస్, విండోని కూడా వదలకుండా ఇలా సెట్ చేసేసాం అనమాట. సో దిస్ ఇస్ మై ఐడియా. అప్రిషియేట్ చేయండి గైస్, అప్రిషియేట్ ప్లీజ్. ఇంట్లో అప్రిషియేషన్సే దొరకట్లేదు గైస్ అసలు. వచ్చి అబద్ధం అనుకుంటున్నానా ఈ టైంలో తగ్గితే. ఓకే, నా ముగ్గు చూడండి, ఎంతో కష్టపడి చేసిన ముగ్గు. ఫస్ట్ కొన్ని దీపాలు మా మమ్మీ అప్పటి నుండి కష్టపడి దీపాలు చాలా వెలిగించింది, బట్ ఏవి కూడా ఉండలేవు, అన్ని గాలికి వెళ్ళిపోతున్నాయి. లక్ష్మీ కాళ్ళు అంటారు, లక్ష్మీ పాదాలు అంటారు కదా. సో లక్ష్మీ పాదాలు వేసేసి మధ్యలో దీపం డిజైన్ వేసేసాము అనమాట. సో ఇంకా గడపల పైన కూడా మనము మంచిగా దీపాలు అయితే పెట్టేస్తాము. సో ఇల్లు కొంచెం మెస్సీగా ఉంది, సో ఏం అనుకోకండి, కాకపోతే బాగా డెకరేట్ చేసాము. అండ్ ఇది ఇప్పటికీ మాకు స్వీట్ మెమొరీ కాబట్టి ఎప్పటికీ పెట్టుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో లోపలికి వచ్చేసేయండి. ఎస్, మీరు ఎంటర్ అవ్వగానే ఇటు సైడ్ మనకి టీవీ యూనిట్ ఉంటుంది అనమాట. సో టీవీ యూనిట్కి కూడా వదలకుండా మనం అయితే లైట్స్ అయితే పెట్టేసాము, ఒక్కసారి చూసేసుకోండి. సో టీవీ యూనిట్ డీటెయిల్డ్గా చెప్పాలంటే లాంగ్ అయిపోతుంది వీడియో. సో నార్మల్ పైన రఫ్ చెప్పేస్తాను. మీకు డీటెయిల్డ్గా కావాలంటే కామెంట్ చేయండి, డెఫినెట్లీ మళ్ళీ చేస్తాను వీడియో. సో ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మగారి వాకర్ అనమాట. సో వాటర్ టిన్స్ వస్తాయి కదా, టిన్స్ అక్కడ పెట్టి ఇచ్చేస్తాము. అండ్ ఇది వచ్చేసి ఫ్రిడ్జ్, కాటన్ డబ్బా, ఎప్పటికైనా మళ్ళీ షిఫ్టింగ్ ఎప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పేసి అలా పెట్టేసాము. అండ్ అమ్మగారు స్టాలర్ అనమాట. స్టాలర్కి పడుకోవడానికి కూర్చోడానికి కంటే కూడా నేను నించోని నేచర్ని ఆస్వాదించడానికి ఎక్కువ యూజ్ చేస్తుంది స్టాలర్. సో ఇది మా పెళ్ళైన ఫస్ట్ బర్త్డే సిద్ధు నాకు ఇచ్చారనమాట. సో ఇంకా అది కూడా అలా మెమొరీగా ఉంచేసాము. అది కూడా చూసారు కదా, క్రియేటివిటీ, అది మా ఆయన క్రియేటివిటీ. ఆమె వాకర్ విరిగిపోయిన వాకర్లో కాళ్ళు వేసి అలా తీసాడనమాట దాని బయటికి. సో ఎస్ ఇది వచ్చేసి మా ప్రీ షూట్ ఫస్ట్ ఫోటో షూట్ అనమాట. మాకు 2 ప్రీ షూట్స్ అయ్యాయి. సో అన్నీ కూడా మాకు 2 అయ్యాయి అనమాట. అవన్నీ స్టోరీస్ కావాలంటే డెఫినెట్లీ కామెంట్ చేయండి, మళ్ళీ చెప్తాను నేను. సో ఇది వచ్చేసి ప్రీ షూట్ అప్పుడుది ఫోటో, ఇలా లైక్ క్లాత్ టైప్ అలా చేయించాడు అనమాట. అది కూడా నా పెళ్ళైన తర్వాత ఫస్ట్ బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారు. విను నాన్న, నీకు తెలియదు కొన్ని, విను క్యాక్టస్ కావాలా నీకు? ఓకే, టేక్ ఇట్. సో ఇంకా పైన అదంతా డెకోర్ ఐటమ్స్. సో ఇవన్నీ కూడా ఇక్కడ చిన్న చిన్న ఫొటోస్ ఉన్నాయి కదా, దగ్గరికి వచ్చేసి ఎస్ ఇది అండ్ ఇది ఫోటోషూట్ది కాదు, మా పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత ఈయన ఫస్ట్ బర్త్డేకి అనమాట ఇది. అండ్ ఇవన్నీ కూడా ఫోటోషూట్వి అనమాట. సో బర్త్డే అప్పుడు డెకోర్లో యూజ్ చేస్తే అన్నీ లేపుకొచ్చాను, లేపుకొచ్చి ఇలా పెట్టాను అనమాట. సో టీవీ చుట్టూ కొంచెం బోడగా ఉందని చెప్పేసి ఇంకా అలా స్టిక్ చేసేస్తాను అనమాట. పైన చూసారు కదా, మెయిన్ అట్రాక్షన్, హౌస్ మొత్తంలో అట్రాక్షన్ ఇదనమాట. ఇప్పుడంటే కలర్స్ అండ్ లైట్స్ ఇవన్నీ వేసాం, కానీ నార్మల్ టైంలో కూడా అంటే ఎవరు వచ్చినా ఫస్ట్ విజన్ అక్కడికి వెళ్ళిపోతుంది. సో అంత బాగుంటుంది అనమాట వెంకటేశ్వర స్వామి, చాలా బాగా అనిపిస్తాడు. అసలు పొద్దున్న లేవగానే చూస్తే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇది నేను వినాయక చవితికి వేసిన మండల ఆర్ట్ అనమాట. సో యా, ఇంకా మా చిట్టి పాప చిట్టి బార్బీ. ఎస్, సో ఇవన్నీ కూడా వాటర్ దియాస్ ఉంటాయి కదా, సో అవి పెట్టేసాము. సో ఎందుకంటే బేబీ ఉంది కాబట్టి, దియాస్తో కష్టం కాబట్టి. అండ్ యా, ఇది తెలుసా గైస్, ఇవన్నీ నా ఆర్ట్ పీస్ అనమాట. ఇవన్నీ నేను ఒక ఎగ్జిబిషన్లో పెడితే ఈజీగా నాకు ఒక 2 lakh వచ్చేస్తుంది అనమాట.
సో నేను చాలా కష్టపడి ఫస్ట్ టైం చేసిన క్యాన్వస్ ఆర్ట్ పీస్ అనమాట. సో శివరాత్రికి చేశాను, చాలా బాగా రీచ్ వచ్చింది యూట్యూబ్లో మనకి ఈ వీడియోకి. అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ వన్ అనమాట. నేను ఫస్ట్ ట్రై చేశాను, నాకు అసలు ఆర్ట్ మీద ఇంత కూడా అది లేదనమాట, బట్ ట్రై చేశాను, చాలా క్రేజీ వచ్చింది. సో ఇది వచ్చేసి ఇంకా లక్ష్మీ అమ్మవారు ఏనుగులు. ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నుంచి షిఫ్ట్ అయినప్పుడే నేను తీసుకొచ్చుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి మీ అందరికీ గుర్తుంది కదా, యానివర్సరీ అప్పుడు నేను కష్టపడి నా సొంత చేతులతో చేశాను. సో ఇదనమాట. సో ఇది కూడా యానివర్సరీ 6 months యానివర్సరీగా, ఇవి 6 months యానివర్సరీకి తీసుకున్నాము. అండ్ ఇది కూడా సేమ్ నా బర్త్డే అప్పుడు గిఫ్ట్ ఇచ్చాను అనమాట. అండ్ ఇది వచ్చేసి నేను రీసెంట్గా ఎగ్జిబిషన్కి వెళ్ళాను అనమాట, ఆర్ట్ ఎగ్జిబిషన్కి. సో శివాని తెలుసు కదా, కర్డల్ విత్ బ్రషెస్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. సో తన దగ్గర తీసుకున్నాను అనమాట, మదర్స్ డే స్పెషల్లో అప్పుడు. సో ఇది నేను మా మమ్మీ లేకపోతే నా పాప అండ్ నేను అనమాట. సో ఇది కూడా సిద్ధు గిఫ్ట్ ఇచ్చాను అనమాట, నా 6 months యానివర్సరీకి ఇచ్చాను అనుకుంటా. ఇవన్నీ కూడా మోస్ట్లీ సిద్ధు ఇచ్చినాయి. అండ్ ఇది నా ఫేవరెట్ కాదు, బట్ సిద్ధుస్ ఫేవరెట్ అనమాట. ఏమన్నా అంటే ఇద్దరం గొడవ పడదాం కదా, సో జోక్లో ఈ పోజులు చూసి నీ మాయలో పడిపోయానే అని చెప్పేసి అంటాడు అనమాట. సో నాకేమో పెద్దగా అనిపించదు ఈ ఫోటో, బట్ మెయిన్లీ ఈ ఫోటో ఈయనకి పిచ్చ ఇష్టం అంట. ఇంకా ఈ పిక్ చాలా ఇష్టం అంట. సో అది మ్యాటర్. సో ఇంక ఇదన్నీ ఇంకా ఇప్పుడైతే ఈమె టాయ్స్తో మునిగి వెళ్తున్నాయి అనమాట అంతా కూడా ఇంట్లో. అండ్ ఇది వచ్చేసి ఇందాక పూజ చేసాం కదా, పూజ చేసి ఇక్కడ పెట్టేసాము, మర్చిపోయాము. మా పాప పాట పాడుతుంది, సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పేసి అనుకోండి కొద్దిసేపు ప్లీజ్. అండ్ ఇది వచ్చేసి మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఈవెంట్ అనమాట. లైక్ ఫస్ట్ ఫంక్షన్కి వెళ్ళాము, సిద్ధు వాళ్ళ ఫ్రెండ్ కూతురు బర్త్డేది. సో ఫస్ట్ ఫంక్షన్కి మేమిద్దరం కలిసి వెళ్ళింది ఇక్కడ అనమాట. సో మెమొరీగా అది కూడా పెట్టేసుకున్నాము. అండ్ మా శతాక్షిస్ ఫేవరెట్ టామ్ అనమాట ఇది. సో ఒకప్పుడైతే ఇది పెడితేనే ఫుడ్ తినేదనమాట, లేకపోతే తినకపోయేది. సో ఇప్పుడైతే మర్చిపోయింది. తనకి క్యాట్స్ అన్న డాగ్స్ అన్న చాలా అంటే చాలా ఇష్టము. బట్ ఈ ఏజ్లో అవన్నీ తీసుకుంటే లైక్ మెయింటెనెన్స్ కష్టం అవుతుంది మనకి, మళ్ళీ వెళ్ళలేము వాటిని వదిలిపెట్టేసి. అండ్ ఆల్సో వాళ్ళకి కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా, సో హెయిర్ లాస్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి. సో ఎందుకు ఇదంతా అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు పప్పీస్ని. సో ఇట్ సైడ్ వచ్చేస్తే, అటు సైడ్ నేను చూపిస్తాను మళ్ళీ. ఇటు సైడ్ వచ్చేస్తే ఇది మా పెళ్ళి ఫోటో అనమాట. సో మా మామయ్య అండ్ సిద్ధు వాళ్ళ బ్రదర్ అనమాట, మా బ్రదర్ ఇన్లా. సో ఇది ఇక్కడ ప్లేస్ చేసాము. అండ్ మేడం గారి సిట్టింగ్ హైట్ చైర్ అనమాట. సో దీని మీద కూర్చోబెడితే ఇంకా ఇక్కడ లేని ఏడుపు వచ్చేస్తుంది, ఎందుకంటే ఫుడ్ అంటే ఇష్టం ఉండదు, ఎప్పుడు అల్లరి చేయడము తినడం ఉండదు, పడుకోవడము అల్లరి చేయడము పడుకోవడము ఇదే ఉంటుంది అనమాట. సో తిండి విషయం కోసం మాత్రం ఫుల్ ఏడుస్తుంది అనమాట. సో ఇంకా దీనిపైన కూర్చోబెట్టి తినిపోయడం అలవాటు చేస్తున్నాను. సో చేద్దాం ఫస్ట్. సో ఇక్కడ వచ్చేసి అదేదో మా ఆయన ఇన్స్టాగ్రామ్లో చెప్తాడు కదా వాడెవడో, సో వాడికి ఫినిక్స్ అంటే ఏదో వర్డ్ అంట ఉండాలంట, అది వెల్త్ని పెంచుతుందంట. సో దానికోసం ఇది పెట్టేశాడు అనమాట. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి అది 7 horses చాలామంది అనుకుంటారు కదా, సో దానికోసం అది పెట్టారు. సో ఇది వచ్చేసి నేను కొత్తగా ఇంట్లో దిగినప్పుడు తీసుకున్నాను అనమాట, మీషోలో బాగా అనిపించి తీసుకున్నాను ఈ విలై. సో డోర్కి ఎదురుగా ఇలా పెట్టేస్తాను అనమాట. అండ్ ఫస్ట్ అక్కడ కాదు ఇక్కడ. సో ఇక్కడ చూడ్రి మా బేబీది చిన్న బొమ్మ అనమాట, ప్రిన్సీ. దీని పేరు ప్రిన్సీ అనమాట. మా ఆయన ఏ ఒక బొమ్మ తెచ్చినా కూడా దానికి ఒక పేరు అతికిచ్చేస్తాడు, ఇంకా ఆ పేరుతో పిలవాలన్నమాట. అది కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోతుంది, ఆ బొమ్మ కూడా మా ఫ్యామిలీలో. సో సో దీని పేరు ప్రిన్సీ అనమాట. సో చాలా క్యూట్ ఉంటుంది. అండ్ దీన్ని అయితే ఇప్పుడు యాక్చువల్లీ ఇది అక్కడ ఉంటుంది, సో అక్కడ డెకోర్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చేసాము. సో ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అనమాట. ఇది ఎందుకు ఓపెన్ అయింది?
ఇది చాలా పెద్ద ఖజానా గైస్, అసలు చాలా విలువైన ప్లేస్ ఇది. నేను అస్సలు మీకు చూపించలేను ఇప్పుడు. సో తర్వాత ఎప్పుడైనా కుదిరితే కనుక డెఫినెట్లీ చూపిస్తాను. లేదు ఒక గ్లిమ్స్ ఇచ్చేసి. లేదు నేను ఇవ్వను. సో ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అనమాట. సో చాలా క్లమ్జీగా ఉంటుంది బికాస్ అన్ని వస్తువులు కూడా ఇందులో వేసేస్తూ ఉంటాను. ఎందుకంటే మమ్మీ లేకపోతే మామయ్య వచ్చినప్పుడు అత్తమ్మ వచ్చినప్పుడు మాత్రమే ఈ బెడ్రూమ్ యూజ్ చేస్తాము. నా మోస్ట్లీ ఎవరు రారు, సో అందుకని. సో నన్ను ఇంకొకటి ఖరాబ్ అయిందని ఇంకొకటి ఖరాబ్ అయిందని ఇంకొకటి తీసుకొని మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఒకటి ఉంది, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఒకటి ఉంది, ఇక్కడ 3 ఉన్నాయన్నమాట. సో పని చేసేది తక్కువ, చేసేది ఎక్కువ అనమాట. సో అట్లుంటుంది మనతోనే. సో అదనమాట. సో ఈ క్రాకర్స్ ఈరోజు కాల్చలేదు బికాజ్ చాలా లేట్ అయిపోయింది పూజ దగ్గరే, అందుకని ఇంకా రేపు కాలుస్తాము బాగా. అవి కూడా వీడియో పెడతాను, షార్ట్స్ పెడతాను, చూసేసేయండి. అండ్ ఇది వచ్చేసి మన శతాక్షి కలెక్షన్స్ ఉన్నాయి కదా. సో యాక్చువల్ నేను ఒక విషయం చెప్పాలి, శతాక్షి కలెక్షన్కి చాలా బాగా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. బట్ నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేశాను. ఎందుకు అని అంటే బేబీతో ఫస్ట్ థింగ్ వీడియో షూట్ చేయడం అవ్వట్లేదు. అండ్ స్టాక్ తెచ్చినా కూడా మీరు నాకు మెసేజ్ చేసిన వాట్సాప్లో నేను మీకు రిప్లై ఇవ్వలేకపోతున్నాను తొందరగా. సో లైక్ ఎవరైనా కొత్త వాళ్ళ కస్టమర్స్ ఏం చేస్తారు, ఫాస్ట్గా రిప్లై ఇస్తేనే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది తీసుకోవడానికి. సో ఏదైనా ట్రస్ట్ ఉంటుంది కదా, సో అలాగా నేను ట్రస్ట్ కూడా కోల్పోతున్నాను అనమాట. సో ఎందుకు ఇంకా రిస్క్ తీసుకోవడము, మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఒక 1.5 year తర్వాత, కొంచెం తను పెద్దగా అయిన తర్వాత అని చెప్పేసి అలా పాజ్ చేశాను అనమాట. సో శారీస్ అయితే మోస్ట్లీ అన్నీ వెళ్ళిపోయాయి, కొన్ని మాత్రమే మిగిలాయి. సో లాస్ అయితే రాలేదు, బట్ పెట్టిన దానికి ఎంత పెట్టామో అంత అయితే వచ్చిందనమాట. సో ఫ్రాంక్లీ స్పీకింగ్. సో ఇది వచ్చేసి కూలర్ అండ్ సూట్ కేసెస్ అండ్ ఇది బేబీ క్యారియర్ అనమాట. మోస్ట్లీ ఒక 1 month ఉన్నప్పుడు కొన్నాము, 6 months వరకు కూడా వాడలేము, 3 months వరకు వాడాం అనుకుంటా అంతే. ఇంకా కొన్నాం పక్కన పెట్టడం ఇది అయిపోతుంది మ్యాడీతో. అండ్ ఇది వచ్చేసి నేను ఫస్ట్ ఇంట్లోకి వచ్చినప్పుడు కొంచెం రీల్స్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. కాకపోతే ఇప్పటివరకు ఒక్క రీల్ కూడా చేయలేదు అక్కడ, సో అది వేరే విషయము. అండ్ ఇక్కడ వచ్చేసి చెప్తున్నా చాలా అంటే చాలా ప్లాంట్స్ ఉండేవి, అసలు మీకు పాట్స్ కూడా చూపిస్తాను నేను. ఫుల్ ప్లాంట్స్ ఉండేవి. కాకపోతే మేము ఇక్కడ నుంచి ఇంకా హైదరాబాద్ నుంచి అదే టైంలో నేను కన్సీవ్ అవ్వడము ఇదంతా అవ్వడంతో ప్లాంట్స్ మెయింటైన్ చేయలేక అన్ని ప్లాంట్స్ కూడా చచ్చిపోయేవి అనమాట. సో లాస్ట్కి ఈ స్నేక్ ప్లాంట్ ఒక్కటి నా బాధ అర్థం చేసుకొని నేనున్నా నీకోసం అన్నట్టుగా నిలిచిపోయింది. ఇంకా అలాగా నేను వాటర్ లేకుండా నీకోసం బతుకుతా అన్నట్టుగా నిలిచిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్. దీనికి ఇప్పుడు కూడా వాటర్ పోస్తలేను, సో అందుకని ఇంత పక్క చిక్కిపోయింది, లేకపోతే మంచిగా ఇట్లా ఫ్లిప్గా ఇవి ఓపెన్ అవుతాయి అనమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అనమాట. సో చూసినాను కదా మా పెళ్లి ఫోటో ఇది కూడా అనమాట. ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇదే రూమ్ యూజ్ చేసుకుంటారు కాబట్టి కొంచెం బాగుంటుంది అన్నట్టుగా ఇక్కడ పెట్టేశాను. అండ్ ఇది వచ్చేసి క్యాలెండర్ అనమాట. సో ఈ క్యాలెండర్కి ఉన్న ఈ ఫొటోస్తోని నేను డిఐవైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు, చూస్తాను అనుకుంటే ఎలా చేస్తానో చూడాలి అని అనుకుంటే డెఫినెట్లీ కామెంట్ చేయండి, డిఐవైస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దట్స్ ఇట్. ఈ రూమ్ ఇంతే. ఇంకొకటి నేను చూడండి, మొన్న మీ అవుట్ఫిట్ ఫ్రమ్ స్టార్ట్ చేశాను కదా. సో నాకైతే చాలా అంటే చాలా బాధ అయ్యింది. ఎందుకు అని అంటే నిజంగా లిటరల్లీ కుట్టడానికి బట్టలు తీసుకెళ్తే ఆస్తులు అడుగుతున్నారు గైస్. అసలు ఎట్లా కుట్టించుకునేటోళ్ళు మాత్రం అసలు మీ దండం పెట్టాలి, ఇట్లా దండం పెట్టాలన్నమాట. సో అంత గ్రేట్ పీపుల్ మీరు, అంత మనీ ఎక్స్పెండ్ చేస్తున్నందుకు. సో అందుకని నేను కొంచెం చిన్న దాని డ్రెస్సెస్ అన్నా నేర్చుకుందాం అని చెప్పేసి ఇలా చిన్న మిషన్ అయితే ఆర్డర్ చేశాను. దీని డీటెయిల్స్ కావాలంటే కూడా కామెంట్ చేయండి, చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆ ఖజానా ఓపెన్ చేయలేను, బట్ ఇది ఓపెన్ చేస్తాను బికాజ్ ఇది సిద్ధుదన్నమాట. సో ఇందులో నార్మల్గా బెడ్షీట్స్ అండ్ ఇది చూపిస్తాను. ఇది కూడా వచ్చేసి మా ప్రీ షూట్ ఫోటో అండ్ సర్ప్రైజ్ మా చిట్టి బేబీది అనమాట. అది పుట్టిన నెక్స్ట్ డేనే మేము షూట్ తీయించుకున్నాం కదా, అది ఇలా ఫ్రేమ్ చేసి ఇచ్చారు వాళ్ళు. సో దాన్ని కూడా తీసుకొచ్చుకున్నాము. మస్తు క్యూట్గా ఉంటుండే చిన్నప్పుడు. ఇప్పుడు లేదా? ఇప్పుడు కూడా క్యూట్ ఉంది, బట్ ఇప్పుడు అల్లరి చేస్తుంది కదా ఒక్కొక్కసారి అవుతుంది అన్నమాట. అప్పుడు చిన్నప్పుడు అయితే మంచిగా ఎక్కడ వేస్తే అక్కడ ఉండేది, సైలెంట్గా ఉండేది, మంచిగా పడుకునేది, సతాయించేదే కాదు. ఇప్పుడు బాగా సతాయిస్తుంది. సో
ఇంకా మా ఆయన గురించి ఒక విషయం చెప్పాలి గైస్. అసలు ఎంత నీట్నెస్ అంటే ఇప్పుడు ఈ బట్టలు ఉన్నాయి కదా, ఈ బట్ట ఇక్కడ జరిగింది కదా, ఇప్పుడు నేను డోర్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ తెచ్చి ఇట్లా పెడతాను అనమాట. అన్నీ ఇట్లా మెజర్మెంట్ వైజ్గా ఉండాలన్నమాట ఆయనకి. సో ఒక్కటి కొంచెం మిల్లీ సెంటీమీటర్ జరిగినా కూడా మళ్ళీ దాన్ని మెజర్ చేసి మళ్ళీ పెడతాడనమాట. సో అంత అనుకోండి. సో నన్ను కూడా తిడతాడు ఇంకా నీట్నెస్ లేదు అని చెప్పేసి. నీట్నెస్ కాదు, నీట్నెస్ ఉండాలి మరి, కానీ అంత అతిమించి కూడా ఉండకూడదు కదా, ఏమంటారు మీరు, అంతే. సో ఆయన బ్యాగ్, ఆయన చార్జెస్, ఇట్లా అన్నీ కూడా ఇది మట్టుకి నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇట్లా అన్ని చార్జెస్, ఇట్లా కార్వి అన్నీ కూడా నీట్గా సర్ది పెట్టుకుంటాడు. ఈ సర్దడం విషయంలో మాత్రం నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అన్నమాట. సో అన్నీ కూడా ఆయననే నీట్గా సర్దుకుంటాడు. సో చూస్తున్నారు కదా, ఇక ఫోన్ కేసెస్, ఇవన్నీ కూడా ఫోన్ కేసెస్ ఇలా నీట్గా పెట్టేసుకుంటాడు. సో ఇవన్నీ కూడా కొంచెం దగ్గర, ఇవన్నీ కూడా వైర్స్, స్పీకర్స్, వైర్స్, ఇదేంది ఈ ల్యాబ్స్, టెలిస్కోప్స్, ఇవన్నీ కూడా ఇలా నీట్గా సర్దుకుంటాడు అనమాట. ఇది ఓపెన్ చేసి చూపిస్తాం. ఏం లేవింది దీనిలో, హార్డ్ డిస్క్స్ బయట పెట్టాను. హార్డ్ డిస్క్ బాక్స్ అనమాట ఇది. హార్డ్ డిస్క్లు అన్నీ కూడా ఆల్బమ్ చేయిద్దామని చెప్పేసి బయటకు తీస్తాము దూరంగానే. సో అదనమాట. సో నీట్గా ఇలా సర్దుకుంటాడు. అండ్ మా బేబీది ఫోటోషూట్ క్యాన్వా అనమాట ఇది. సో ఇగో పాటలు పాడుకుంటూ సింగర్ వస్తుంది. సో ఇట్లా అనమాట, ఇట్లా ఉంటుంది. నేను ఈ వీడియో మీకు కావాలంటే చెప్పండి, నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను, బికాజ్ ఇది చాలా లెంతీగా అయిపోతుంది ఇప్పటికే. సో అందుకని జస్ట్ చూపించాను అంతే. సో ఇది ఇంకో వీడియో చేస్తాను మీకు కావాలి అని అనుకుంటే, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అనమాట. ఈ 2 హార్డ్ డిస్క్లు కూడా సరిపోతాయి మేము మా ఆయనకి. ఇగో ఇది ఎంత, ఇది 400 GB అంటే ఇది కూడా సరిపోతలేదు. సో 2 TBవి 2 హార్డ్ డిస్క్లు ఉన్నాయి, అవే సరిపోట్లే అంటే ఈ 400 ఇంకా ట్రిపుల్ ఆఫ్ వేస్ట్ అనుకో, ఇంకా పనికిరాదు. సో ఇక్కడ కూడా చూడండి, ఈ ఖాళీ బాక్సులు నేను డిఐవైలు చేసుకుంటానంటే ఇవన్నీ కూడా నీట్గా సర్ది పెట్టాడు అనమాట ఇట్లా. సో పైన కూడా మీరు ఇవి కూడా నేను ఓపెన్ చేయలేను ఇప్పుడు, కానీ ఇవన్నీ కూడా చాలా నీట్గా సర్ది పెడతాడు మంచిగా, ఇట్లా బాక్స్ టు బాక్స్. సో నీట్గా సర్ది పెడతాడు అనమాట. సర్దడం విషయంలో ఐఎమ్ సో లక్కీ అని చెప్పేసి అనుకుంటాను. ఎక్కడికైనా వెళ్ళేసి వచ్చిన తర్వాత కూడా సర్దడం అన్నీ ఆయననే చూసుకుంటాడు, నన్ను సర్దు అని కూడా అన్నాడు అనమాట. సో మోస్ట్లీ అబ్బాయిలు ఎట్లుంటారు, నేను సర్దా, నువ్వే సర్దాలి, అమ్మాయి పనులు నేను చేయను, ఇలా యాటిట్యూడ్ చూపిస్తారు కదా, అలా చూపించండి వీడియో, నేర్చుకో చూసి. సరే అదేంటి, అది మెయిన్ మిస్ అయ్యావు పెద్ద మనిషిది. ఓ I forgot. ఎస్, ఇది వచ్చేసి మేడం గారి టాయ్ స్పేస్ అనమాట. సో ఈ 2 బాక్సులు నిండడం కాదు, మళ్ళీ ఇది చూపించలేను నేను మీకు. సో చూస్తున్నారు కదా, దీని పేరు సింహ, దీని పేరు కిట్టి, దీని పేరు పాడ్, దీని పేరు డుంబో. ఇది నార్మల్ గేమ్ పేరు పెట్టలేడమ్మా, ఇది బతికిపోయింది. దీని పేరు యూకా. ఇలా ఇవన్నీ టాయ్స్ అనమాట. సో ఇన్ని మనం టాయ్స్ ఉంటాయి మేడం గారికి, కానీ టాయ్స్తో ఆడుకోదు, మాత్రమే ఆడుకుంటుంది. సో చూసారు కదా, డాలీ, డాల్ఫీ, ఆస్వాల్, హలో కిటీ, హలో కిటీ, ఇన్ని టాయ్స్ ఉంటాయన్నమాట మేడం గారికి. సో అయినా కూడా మేడం గారు టాయ్స్తో ఆడరు. ఏదైనా కొత్త టాయ్ తెచ్చాం అనుకో, అది మోస్ట్లీ 1 hour 2 hour అంతే. ఎక్కువసేపు ఆడితే మళ్ళీ కష్టమైపోద్ది కదా, అందుకని ఎక్కువసేపు ఆడదనమాట. సో అలాగా ఇంకా ఇది ఆ కిందది నిండిపోయాయి అనమాట. నిండిపోయి పట్టక ఇంకా పక్కన పడేసాము అవన్నీ. ఇవన్నీ కూడా మేము బయటికి ట్రిప్స్కి వెళ్ళినప్పటికీ దిగిన ఫొటోస్ అండ్ ఫ్లవర్ వాజల్స్ ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి నేను ఈయన బర్త్డేకి ఇచ్చాను అనమాట. పెళ్ళైన తర్వాత కాదు, పెళ్ళికి ముందు ఈయన బర్త్డే వస్తే అప్పుడు నేను ఈయనకి గిఫ్ట్ ఇచ్చాను. ఇది అండ్ అంతే, ఆ 2 ఇచ్చాను అనుకుంటా. సో ఇవన్నీ కూడా మా ప్రీ షూట్ అప్పుడు ఇవి ఫొటోస్ అనమాట మోస్ట్లీ. ఇంక ఇక్కడ వచ్చేసి మేడం గారి స్కిన్ కేర్, సిరప్స్, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి. సో మా బుద్ధుడు అనమాట, మా బుద్ధుడికి వాటర్ తక్కువ అయిపోయాయి. సో వాటర్ మంచిగా ఫౌంటైన్ ఇలా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మేము మంచి ఫ్రేగ్రెన్స్ ఇచ్చే క్యాండిల్ చేస్తామన్నమాట. సో బాగా అనిపిస్తుంది, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట. సో ఒకసారి నాకు ఒక మ్యాజిక్ అయింది గైస్.
ఆ మ్యాజిక్ ఏంటంటే నార్మల్గా నేను ప్రెగ్నెంట్ ఉన్నానమాట. అప్పుడు ఈ బుద్ధుడు వచ్చేసి అక్కడ ఉన్నానమాట సౌండ్ బాక్స్ దగ్గర. సో అప్పుడు వచ్చేసి నేను నార్మల్గా మా మమ్మీతో తినుకుంటా అంటున్నాను, అరే ఈరోజు బుద్ధుడి దగ్గర మనం క్యాండిల్ పెట్టలే మమ్మీ అని చెప్పేసి. జస్ట్ మేము హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చే లోపు క్యాండిల్ బ్లో అయింది. అసలు షాక్. నేను మా మమ్మీ తప్ప ఇంట్లో ఎవ్వరు లేరు. మళ్ళీ అసలు ఎట్లా బ్లో అయింది, నేను పెట్టి మర్చిపోయినా లేకపోతే నిజంగానే బ్లో అయిందా, అది అసలు అర్థం కాక ఇప్పటికి కూడా అది ఒక మిస్టరీ లాగా మిగిలిపోయింది అనమాట. సో ఇంకా లోపలికి వచ్చేసేయండి. సో ఇది వచ్చేసి అనమాట మా దొంతులు పెట్టిన డెకోర్ అనమాట. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనమాట మేము దొంతులు పెట్టడము. బికాజ్ ఆడపిల్ల పుట్టిన తర్వాత ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తారు కదా. సో అలాగా మేమైతే ఈ ఇయర్ స్టార్ట్ చేసాము. సో హైదరాబాద్కి వెళ్ళలేకపోయాం కాబట్టి ఇంకా మమ్మీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పెట్టేసింది. సో ఇదనమాట మా ఫస్ట్ దొంతు. బాగుంది కదా డిజైన్. సో లక్ష్మీ అమ్మవారు అండ్ గణపతి దేవుడు అండ్ ఇదన్నీ కూడా బొమ్మలు మా మమ్మీ తెచ్చింది అనమాట. సో ఫస్ట్ టైం మమ్మీ వాళ్ళు ఇప్పిస్తారు కదా. సో అలాగా. సో ఇది వచ్చేసి రాధాకృష్ణుడు సిద్ధుకి బాగా నచ్చింది అనమాట. సో నచ్చి తీసుకున్నాడు. సో మెయిన్ అట్రాక్షన్ అయిపోయింది అనమాట ఇది. చాలా బాగుంది. ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాము. సో మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళే ముందు ఇక్కడ కిచెన్ ఉంటుంది అన్నమాట. కిచెన్కి మేము నార్మల్ సింపుల్గా ఇలా డెకోర్ చేసేసాము. సో మేము ఇంతగానం డెకోర్ చేయడం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇది చూసారా, ఇది మోస్ట్లీ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఇది చాలా మందికి ఫేవరెట్ పిక్ అన్నమాట. సో ఇది కూడా పెళ్ళికి మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిందనమాట. సో ఫోటో ఫ్రేమ్ చాలా బాగుంటుంది. అవన్నీ కూడా మీకు కావాలి అని అంటే చెప్పండి. ఆల్బమ్ అంతా కూడా పెళ్ళి ఆల్బమ్, హల్దీ ఆల్బమ్, ఎంగేజ్మెంట్ది అవన్నీ అండ్ స్టోరీ, బిగ్గెస్ట్ స్టోరీ అంతా కూడా చెప్తాను. అన్నీ కూడా సిరీస్ వైజ్గా షార్ట్స్లో పెడతాను. ఇక్కడ లాంగ్లో అంటే కొంచెం కష్టమైపోద్ది ఎడిటింగ్. సో అందుకని. సో ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ అండ్ లోపలికి వచ్చేసేయండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో ఇది పొడుగు అందుకు ఇది ఒకటి అని చెప్పేసి దీన్ని కూడా వేసి పడసాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా మాస్టర్ బెడ్రూమ్కి సపరేట్ వాష్రూమ్ వచ్చేసింది. అండ్ డోర్ వెనక అంతా కూడా డ్రెస్సెస్ వేసేసుకుంటాం అనమాట. సో డ్రెస్సెస్ అంతా అండ్ వచ్చేస్తే ఇట్లా వచ్చేస్తే ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి కబోర్డ్స్ వచ్చేసాయి. అండ్ ఇది వచ్చేసి మనకి చాలా పెంట్ ఉంది, వద్దు. మంచిగా నా స్కిన్ కేర్ అండ్ బేబీది అండ్ నార్మల్ అన్ని స్టఫ్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ నా క్లాత్స్, ఇక్కడ బేబీ క్లోత్స్ అండ్ ఇక్కడ సిద్ధు క్లోత్స్. అండ్ ఇది చూపిస్తా, మా చూపించా, ఇది చూపిస్తా. చూస్తున్నారా అబ్బాయిలు ఎవరైనా చూస్తే చూసి నేర్చుకోండి. మా ఇంట్లో ఉండడానికి ట్రై చేయండి. అర్థమవుతుందా? చూడు ఇంత నీట్గా పెట్టుకుంటాడంటే అసలు అబ్బా. మీరు ఎనీ టైం ఎప్పుడు వచ్చినా షెల్ఫ్స్ ఇలాగే ఉంటాయి అన్నమాట. ఎప్పుడు కూడా క్లమ్జీగా ఉండదు ఈయన షెల్ఫ్స్ మట్టికి. నాది మాత్రం రోజు సర్దుతాడు, అయినా కూడా క్లమ్జీగానే ఉంటుంది నాది. అండ్ ఇక్కడ వచ్చేసి బేబీ స్టఫ్ అనమాట మొత్తము. కింద మమ్మీవి అండ్ కింద నార్మల్ కవర్స్ అవి ఇవి ఉంటాయి కదా అవి. అండ్ బేబీది కూడా చూస్తున్నారు కదా ఎంత నీట్గా పెట్టిండో. నేనేదో మా ఆయన గురించి హైపించుకుంటున్నా అని కాదు, కానీ నిజంగా ఈ విషయంలో సిద్ధు ద బెస్ట్ అన్నమాట. చాలా నీట్గా సర్దుతాడు. ఇంట్లో ఫస్ట్ పీస్గా ఉండాలి అని అంటే ఉండాలి, ఇల్లు నీట్గా ఉండాలి, అంతే కదా. ఇల్లు నీట్గా ఉంటే బ్రెయిన్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. సో అదే మంచిగా ఉంటుంది అనమాట. మంచిగా సర్ది పెడతాడు. అండ్ వద్దులేండి, నాకు వద్దులేండి, పర్లేదు బాగుంది కదా ఎందుకలా. సో నా వచ్చేసి ఇదనమాట. నావి కూడా కొంచెం ఆయన చదువుతూనే ఉంటాడు, బట్ ఆయన కూడా క్లమ్జీ అయిపోతుంది. ఎందుకంటే నేను ఈడ బట్టలు కాకుండా వెనుక బట్టలు తీసుకుంటా, ఎందుకంటే నాకు ఆ రోజు అదే తీసుకోబుద్ది అవుతుంది. సో అందుకని ఇది తీసి కింద పెట్టి అది తీసే వరకు అంత అయిపోతుంది. మళ్ళీ ఆయన వచ్చి చదువుకుంటాడు అనమాట. సో అది మ్యాటర్. అండ్ ఇక్కడ వచ్చేసి ఏసీ అండ్ బెడ్ ఇంతకు ముందుకు ఉండే అనమాట. బెడ్ సోఫా ఇంతకు ముందుకు ఉండేది, బట్ అన్నీ కూడా వాపస్ చేసేసాము. బికాజ్ బేబీ ఉంది కాబట్టి సో ఫ్రీ ప్లేస్ ఉండాలి దానికి తిరగడానికి. అండ్ బెడ్ ఉంటే దాన్ని పడుకోబెట్టినాం అనుకో ఇంకా అబ్బా కింద పడుతుందేమో అమ్మ ఇట్లుందో అని ఇదే ఉంటుంది. పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు కదా, సో కాన్సన్ట్రేషన్ ఉండదు కదా. సో దానికోసం అని చెప్పేసి బెడ్ కూడా రిటర్న్ చేసేసాము. సో ఓన్లీ మ్యాట్రెస్ మీద హ్యాపీగా ఏ టెన్షన్ లేకుండా, అది పడుకున్నప్పుడు కూడా ఏ టెన్షన్ లేకుండా మా వర్క్ మేము చేసేసుకుంటున్నాం అనమాట. సో దాట్స్ ఇట్.
అది వచ్చేసి చెప్పాను కదా మా ఫస్ట్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ బర్త్డేకి సిద్ధు పార్టీ చేసుకో అనే ఈవెంట్ వాళ్ళతో చేశారనమాట. సో వాళ్ళు రిటర్న్ గిఫ్ట్లో మాకు ఇట్లా హ్యాండ్ ప్రింట్స్ వేసి ఇచ్చారనమాట. ఇది వచ్చేసి నా హ్యాండ్ అండ్ దిస్ ఈజ్ సిద్ధుస్ హ్యాండ్ అనమాట. సో ఇది వచ్చేసి మా పెళ్లి ఫోటో. ఇది కూడా మా బ్రదర్ లా ఇచ్చారు. ఇచ్చింది కదా మా బ్రదర్ లా గిఫ్ట్ ఇచ్చారనమాట ఇది. అండ్ డ్రీమ్ స్నాచర్స్. అప్పుడప్పుడు నాకు బ్యాడ్ డ్రీమ్స్ పడతాయి. అండ్ ఆల్సో రీసెంట్గా నాకు పడ్డ కళలు నిజమవుతున్నాయి గైస్. అసలు నేను షాక్లో ఉన్నా తెలుసా. అవి మంచి కళలు కూడా అది ఎవడో పోవడము ఇలాంటివి అవుతున్నాయి. మీకు కూడా ఎప్పుడన్నా అలా అయ్యిందా? అయితే కనుక కామెంట్ చేసి చెప్పండి. బికాస్ నాకు కూడా ఒక తోడున్నారా బాబు అన్నట్టు ఉంటుంది. సో అంతే. ఇంకా బెడ్రూమ్ ఇంతే అనమాట. బెడ్రూమ్ ఫినిష్. సో ఇది వచ్చేసి కిచెన్కి అండ్ దేవుడి రూమ్కి ఎంట్రన్స్. సో ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ పెట్టుకున్నాము. అండ్ ఫ్రిడ్జ్ పక్కకు వచ్చేసి దేవుడి గది అనమాట. సో ఒకసారి దేవుడి గది చూపించేసాయి. సో దేవుడి గది ఇలా ఉంటుంది. నీట్గా ఎక్కువ క్లమ్స్ లేకుండా. అండ్ ఈ బ్లూ లైట్స్ పెట్టినందుకు నాకు ఎందుకో అంత లుక్ అనిపించలేదు. బట్ నార్మల్గానే మేము పూజ చేసినప్పుడు ఆ పూజ ఒక దియ్య యొక్క వెలుగు ఉంటుంది కదా, ఆ దీపం యొక్క వెలుగుతోనే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. ఎందుకో నాకు పీస్గా అనిపిస్తుంది దేవుడి గది అలా వెలుగుతూ ఉంటే. బట్ పూజ చేయడానికి మాత్రం బద్ధకం. సో కొంచెం క్లమ్జీగా ఉంది కిచెన్. బికాస్ ఫెస్టివల్ కాబట్టి అవి ఇవి వంటలు చేసేసరికి అలా అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి నార్మల్ సరుకులు ఉప్పు కారాలు అవి ఇవి ఉంటాయి కదా అక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి నేను బేబీకి సెర్లాక్ చేస్తాను అనమాట ఇంట్లోనే. లైక్ రాగులు నానబెట్టి అండ్ 2 days నానబెడతాను. దాని తర్వాత మళ్ళీ బట్టలో కట్టి ఇలా పెడతాను. సో స్ప్రాటెడ్ వస్తాయి కదా, స్ప్రాటెడ్ మళ్ళీ ఎండబెట్టి దాని తర్వాత మిక్సీకి బట్టి తనకి తినిపిస్తాను అనమాట. చాలా హెల్దీ. సో బేబీస్కి మీరు కూడా అలా చేయండి. సో ఇంకా డీటెయిల్గా కావాలంటే కూడా చెప్పండి. బేబీకి ఏమేమి పెడతానో అవన్నీ కూడా చేస్తాను. సో ఇది వచ్చేసి ఫుడ్ అనమాట ఈరోజు చేసింది మా మమ్మీ. సో ఈరోజు నేను కిచెన్లోకే రాలేదు గైస్. మోస్ట్లీ అంతా మమ్మీ చేసింది. ఒక రైస్ మాత్రం నేను పెట్టినా అనమాట. సో అంతే. సో ఇవి వచ్చేసి కబోర్డ్స్ అనమాట. కబోర్డ్స్ కూడా మోస్ట్లీ సిద్ధే చూసుకుంటాడు ఇవన్నీ కూడా. బికాజ్ నేను అంతగా పట్టించుకోను. నేను వెళ్ళామంటే వంట చేసానా పెట్టేసానా అన్నట్టు ఉంటుంది. బట్ సిద్ధికి మాత్రం నీట్గా ఉండాలన్నమాట. సో నీట్ అంటే ఇంకోటి చెప్తాను. చూసారా ఒకసారి కమ్ ది సైడ్. ఎస్ చూసారా స్పూన్స్, ఫోర్క్స్, నైఫ్స్ ఇలా అన్నీ నీట్గా వుడెన్వి ఇలా నార్మల్ రేర్గా యూజ్ చేసేవి స్పూన్స్. ఆ స్పూన్స్ ఇలా లైన్గా అడ్జస్ట్ చేసి పెడతాను అనమాట. అంతే ఇంకా ఇవన్నీ కూడా నార్మల్ స్నాక్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ థింగ్స్ అనమాట ఇవన్నీ. సో యా. సో చూసారు కదా మా హోమ్ టూర్. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే కూడా కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకో వీడియోస్లో కలుసుకుందాము. అండ్ ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ బిబిదా. థ్యాంక్ యూ సో మచ్ చెప్పు అవ్వాయి. అవ్వా అవ్వా బాయ్ చెప్పు నాన్న. బాయ్ సే బాయ్. యా బాయ్. ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటి వరకు చూసి కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్లీ మేక్ ష్యూర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి వీడియోని. అండ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.